రాజుతో కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. మీరు ఏం భయపడకండి. నేను అత్తయ్య గారిని ఇంటి నుంచి వెళ్ళకుండా నేను చూసుకుంటాను కదా! అది ఎలాంటి పరిస్థితి అయినా నేను అధిగమిస్తాను" అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన రాజు అయితే "నువ్వేం చేయలేవు కావ్య. ఎందుకంటే మా అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంట్లో ఎవ్వరికీ అది సాధ్యం కాదు" అని అంటూ ఉంటాడు. "మా నాన్నైనా సరే ఆపలేరు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవునండి. ఇలాంటి పరిస్థితి ఇప్పటికొచ్చి ఇంట్లో ఎవ్వరికీ రాలేదు కదా! ఎప్పుడూ రాలేదు కదా! అందరికీ ఈ పరిస్థితి కొత్తే. కానీ నేను అత్తయ్య గారిని ఇంట్లో నుంచి వెళ్ళకుండా నేను ప్రయత్నిస్తాను అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజైతే "ఏదైనా ఆలోచించావా కావ్య" అనైతే అడుగుతూ ఉంటాడు. "ఏమీ ఆలోచించలేదండి. కానీ టైం ఉంది కదా! ఆలోచించి మీ అమ్మగారిని ఇంట్లో నుంచి వెళ్ళకుండా చేసే పూచి నాది. మీరేం భయపడకండి" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజైతే "మా అమ్మ ఏం నిర్ణయం తీసుకున్నా ఇలానే చేస్తుంది కావ్య. తను తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు. అది ఎవరైనా సరే. అందుకే నా భయం. మా అమ్మకి ఏం చెప్పాలన్నా" అని అంటూ ఉంటుంది. "సరేనండి. మీరేం బాధపడకండి. అత్తయ్య గారి సంగతి నాకు తెలిసిందే కదా" అనైతే అంటూ ఉంటుంది. "మీ అమ్మగారు నన్ను సంవత్సరం నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మన ప్లేస్‌లో ఆవిడే వెళ్ళిపోతామంటున్నారు. కానీ అది నేను అడ్డుకుంటాను. మీ ఇంట్లో ఆవిడని ఉంచుతాను. వీలైతే నేనే వెళ్ళిపోతాను కానీ ఆవిడనైతే ఇంట్లోనే ఉంచుతాను" అనైతే కావ్య రాజుతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి "ఏమో కావ్య అది జరుగుతుందో లేదో తెలీదు గానీ నువ్వు అంటుంటే మనస్ఫూర్తిగా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు.